తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, కొంతమంది తమ ప్లాట్లు కావచ్చు, లేదంటే కొనుక్కున్నటువంటి ఇల్లు, స్థలాలు ఏవైనా సరే మళ్ళీ రీసేల్ చేయడానికి కూడా కొంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు వాళ్ళ అవసరానికి వాటిని అమ్ముకుందాము అనుకున్న పరిస్థితుల్లో, పిల్లల పెళ్లి విషయంలో కావచ్చు, లేదంటే వాళ్ళకి చక్కని చదువు విషయంలో కావచ్చు, ఇలాంటి టైంలో ఉపయోగపడుతుంది అని కొనుక్కున్నటువంటి ఆ ప్లాట్స్, ఆ స్థలాలు అమ్ముకోలేక, ఆ అవసరాన్ని తీర్చుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు అనుకున్నటువంటి ఆ ప్లాట్స్ కావచ్చు, ఆ ఇల్లు కావచ్చు, తొందరగా అమ్ముడు పోవాలి అంటే ఈ వారాహి నవరాత్రుల్లో ప్రత్యేకించి ఏం చేయొచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న అండి, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మి. నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు. ఈ తల్లి భూదేవిగా పిలువబడుతుంది. అలాగే భూమికి సంబంధించినటువంటి తల్లిగా కూడా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారు వారాహి అమ్మవారు. అయితే ఈ వారాహి నవరాత్రుల్లో మీరు అన్నట్టుగా చాలామంది ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారు చాలామంది కొనడము, అమ్మడము ఇలాంటివి చాలా మట్టుకు చేస్తూ ఉంటారు. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి మన అవసరం వచ్చినప్పుడు మళ్ళీ తీసేద్దాంలే, మన డబ్బులు ఉన్నప్పుడు చాలా మంది భూముల మీద, వాటి మీద, కొన్ని ఆస్తుల మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు. మళ్ళీ తీద్దాము అనుకున్న సమయానికి మనం డబ్బులు చాలా ఎమర్జెన్సీగా అవసరం పడతాయి, తీసేద్దామంటే కొనేవారు దొరకరు. ఒకవేళ అమ్ముదాం అనుకున్నా మనం అమ్మే రేటు ఒకటి అవుతుంది, వాళ్ళు కొనే రేటు ఒకటి చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళదేమో ఎక్కడో కింది స్థాయిలో ఉంటుంది, మన రేటు ఎక్కడో ఆకాశానికి ఉంటుంది. ఎగ్జాంపుల్గా రీసెంట్లీ ఏంటంటే ఒక వ్యక్తి ఒక ప్లాట్ తీసుకున్నాడు, 80 లక్షలకు ఒక ప్లాట్ తీసుకున్నాడు. ఎప్పుడు దాదాపు ఒక 5-6 సంవత్సరాల క్రితం తీసుకున్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడు, ఇప్పుడు తన కూతురు పెళ్ళో, కొడుకు చదువుల కోసమో, లేదా ఫారెన్ వెళ్ళడానికో ఆ ఆస్తిని అంటే భూమిని తీసేద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నాడు. అతను కొన్నప్పుడు ఒక 5 సంవత్సరాల క్రితం 80 లక్షలకు కొన్నాడు అంటే ఇప్పుడు దాని వాల్యూ కనీసం ఒక ₹1,00,00,000 లేదంటే 1,50,00,000 పెరుగుతూ ఉంటుంది. కానీ కొన్న డబ్బులు కూడా రావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్గా ఇతను. అలాగే కొన్నప్పుడు, అమ్మినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా మట్టుకు ఉన్నాయి. అవి వాళ్ళు పాటించకపోవడం ద్వారా ఈ రకంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ప్రస్తుతానికి ఈ వారాహి గుప్త నవరాత్రుల్లో ముఖ్యంగా ఏం ఆచరించాలి అని అంటే గనక, అమ్మవారి దగ్గర పూజించినటువంటి, మంత్రించినటువంటి తెల్ల ఆవాలు దొరుకుతాయి. ఈ తెల్ల ఆవాలు ఏంటంటే మంత్రించి పూజించి ఏవైతే ఈ తెల్ల ఆవాలు ఇస్తామో, ఎక్కడైతే వీళ్ళు ఆస్తులు అమ్ముకోవాలనుకుంటున్నారు, లైక్ భూములు కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, లేదు అని అంటే ఇళ్ళు కావచ్చు, ఇంకా ఇతర ఆస్తులు ఏవైనా సరే ఒకవేళ అమ్ముకుందాము అని అనుకుంటే గనక ఈ మంత్రించినటువంటి ఈ వారాహి నవరాత్రి పూజల్లో చాలా మట్టుకు మాలాంటి వారు ఏంటంటే అమ్మవారి పూజల్లో, అమ్మవారి భూమి దేవత కాబట్టి మంత్రించినటువంటి తెల్ల ఆవాలు అమ్మవారి పూజలో పెట్టడం జరుగుతుంది. ఆ పూజలో పెట్టినటువంటి మంత్రించిన తెల్ల ఆవాలు ఎలా ఉంటాయంటే, ఎక్కడైతే మనం అమ్ముదాము అని అనుకుంటున్నామో ఆ ప్రదేశంలో ఆ ఆవాలు చల్లిన వెంటనే ఆ ప్రదేశాలు అమ్ముడు పోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి దుష్టశక్తి ప్రభావం కావచ్చు, లేదా ఆ నేలకు ఉన్నటువంటి శక్తి ప్రభావం కావచ్చు, అవన్నీ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయి ఆ భూములు తొందరగా అమ్ముడుపోవడానికి, ఆస్తులు తొందరగా అమ్ముడుపోవడానికి ఈ తెల్ల ఆవాలు అనేటటువంటివి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వారాహి నవరాత్రులు మంత్రించినటువంటి, పూజించినటువంటి తెల్ల ఆవాలు తీసుకొని మీరు మీ యొక్క స్థలంలో చల్లుకుంటే అది తొందరగా అమ్ముడుపోవడానికి అవకాశం ఉంటుంది. మంచి రేటు, మంచి ధర వచ్చేటటువంటి అవకాశం కూడా దీని ద్వారా కలుగుతుంది అని శాస్త్రం. అంటే ఇది దేంట్లో చెప్పారు, తాంత్రిక విధానంలో మంత్రసిద్ధి అనేటటువంటి ఒక గ్రంథంలో తెల్ల ఆవాల యొక్క ప్రాధాన్యత ఏముంది. మనం ఆవాలంటే మామూలుగా వంటలో వాడుకునేటట్టు పోపు గింజలు కాకుండా, ఆవాలు కాకుండా తెల్ల ఆవాలు అనేవి దొరుకుతాయి. ఇవి దేనికి ప్రసిద్ధి అని అంటే గనక, ఇవి దాదాపు అమ్మవారి యొక్క చెమట నుంచి జారు వాడినటువంటి గింజలే తెల్ల ఆవాలు. కాబట్టి ఆ తెల్ల ఆవాలు అనేటటువంటి ఎక్కడైతే చల్లుతామో అక్కడ మనం ఏ సంకల్పం అయితే చల్లుతాం, అంటే మన ఈ స్థలం తొందరగా అమ్ముడు పోవాలి అనే సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం చెప్పుకుంటూ అక్కడ చల్లుకుంటే అది తొందరగా అమ్ముడు పోయేటటువంటి అవకాశం, ఉండేటటువంటి అవకాశం ఈ మంత్రించినటువంటి తెల్ల ఆవాల ద్వారా కలుగుతుందండి.
అలాగే గురుగారు కొంతమంది ఇల్లు కానివ్వండి, ఏదైనా స్థలం కానివ్వండి కొనాలి, సొంత అవును. ఇంట్లో ఉండాలి అని కూడా అనుకుంటూ ఉంటారు. అవునండి. ఇప్పుడు మీరు చెప్పింది అమ్ముకోవడానికి. అమ్ముకోవడం. అయితే కొనాలి అనుకున్న వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొనలేకపోతూ ఉంటారు. డబ్బులు ఉన్నప్పటికీ కూడా అవును. టైంకి కొనలేకపోతూ టైంకి ఉంటారు. అవును. మరి అలాంటి వాళ్ళు ఏం పరిహారాలు చాలా మంచి పాటించాలి? ప్రశ్న. ఇప్పటివరకు అమ్మడమే చూసాము. ఇప్పుడు కొనడం అంటే ఏంటంటే నిజంగా ఆస్తి అనుభవించాలంటే యోగం ఉండాలి. అవును. ఒక కారణము. మీరన్నట్టుగా మనకు అవసరానికి డబ్బులు ఉంటే అన్నీ ఉంటాయి. కొందాము అనుకుంటాము. ఉమ్, మనము కొనేది ఒకటే కానీ 100 రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాము. అవును. ఒకటే ఇల్లు కొంటాం కానీ 100 ఇళ్ళు చూస్తూ ఉంటాం. ఏది ఉమ్, నచ్చకపోదు ఒక పక్కన. ఒకవేళ నచ్చింది అని అనుకుంటే ఏదో ఒక ఆటంకాలు లేదా ఆ సమయానికి ఏదో ఒక ఇబ్బందులు వచ్చి పడుతూ ఉంటాయి. అవి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అదొక పద్ధతి. ఒకవేళ కొందాము అని అనుకున్నా కూడా మనకు గురుబలం క్షీణించిపోవడం లేదా గురుబలం లేకపోవడము ఇలాంటివి కూడా కొన్ని గ్రహ లోపాలు జరగడం వల్ల కూడా మనము దగ్గర దాకా వెళతాము, కొనలేకపోతూ ఉంటాము. బికాజ్ ఏంటి అంటే మనకు యోగం బాగుంటే జాతకం బాగుండదు. జాతకం బాగుంటే కొనేటటువంటి యోగం బాగుండదు. ఈ 2 రకాలైన పద్ధతుల ద్వారా మనం ఆస్తులు అనుభవిద్దాము, సరే దాచుకుందాము, కొనుక్కుందాము, దాన్ని మనం మళ్ళీ అవసరానికి మనం వినియోగించుకుందాము అని అనుకుంటాము. కానీ అది గ్రహ బలము, జాతక బలము వారిని వెనక్కి లాగేస్తూ ఉంటుంది. ఇలా గ్రహ లోపాలున్న, జాతకంలో ఏదైనా లోపాలున్నా కొంతమందికి అసలు జాతకాలే ఉండవు. వాళ్ళు ఏమీ నమ్మరు అని అనుకున్నా కూడా దానికి ఒకవేళ ఏదైనా ఆటంకాలు వస్తున్నాయి, కొందాము అని అనుకుంటాము. అయినా అది కొనలేకపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి వాళ్లకు ప్రవాళ గణపతి అని ఒక లాకెట్ దొరుకుతుంది. ఆ ప్రవాళ గణపతి లాకెట్ గనక మెడలో ధరించుకుంటే ఆ ఆటంకాలన్నీ దూరం అయిపోయి వీలైనంత వరకు ఆ యొక్క ఆస్తులు కొనుగోలు చేసేటటువంటి అవకాశము ఈ ప్రవాళ గణపతి మెడలో ధరించుకోవడం ద్వారా ఏర్పడుతుంది. అలాగే ఈ ప్రవాళ గణపతి ధరించడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం కానివ్వండి, ఈ భూములు అమ్మడం కానీ కొనడం కానీ ఎవరైతే చేస్తున్నారో అలాంటి వారికి ఈ యొక్క ప్రవాళ గణపతి చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆస్తులు కొనాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రవాళ గణపతి ధరించుకోండి. తప్పకుండా ఆస్తులు కొనుగోలు చేస్తారు. అలాగే తాకట్టులో ఉన్నటువంటి ఆస్తులు ఏవైనా ఉన్నట్టయితే అవి కూడా మనం తొందరగా విడిపించుకునేటటువంటి మార్గం కూడా ఈ ప్రవాళ గణపతి ద్వారా కలుగుతుంది. ఇది పగడపు గణపతి అంటాం, దీన్ని ప్రవాళ గణపతి అని పిలుస్తాం. ఇది ఆస్తులు కొనాలన్నా అమ్మాలన్నా ఇది ధరించుకోవచ్చు. అలాగే అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళు, అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు కూడా ఈ ప్రవాళ గణపతి ధరించడం ద్వారా వాళ్ళ జీవితంలో మంచి శుభాలు చేకూరుతాయని చెప్పి శాస్త్రవచనం. రైట్ గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాన్.